హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రీలతను మీకు చిట్కా చెప్తాను. ఇలాంటి డబ్బా ఉంటుంది కదా, ఇలాంటి డబ్బాలో మనము రోజు అంటే కొన్ని ఉంటున్నాయి కదా రింగులు, అవి ఇలా దేని కానలలో అవి మనం వేసేసుకున్నాం అనుకోండి, మనం ఎటన్నా పోదామనుకున్నప్పుడు ఆ గొలుసుల పైన ఈ రింగులు మనము ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. ఈ మొత్తము ఈ రింగులై మొత్తం అన్నీ కూడా మనము ఏ కాణాలలో ఆ కాణాలలో వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనము జడలకు పెట్టుకునేటివి కూడా ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులో ఇట్లా బాగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అటు ఇటు పడడం అన్నది ఉండదు. మంచి ఒక చోటే ఉంటాయి అన్నీ కూడా. మళ్ళీ ఈ సైడ్ గాజులు ఉంటాయి కదా, సైడ్ గాజులు కూడా మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ గాజులు కూడా ఒక జాగలే మనకి ఏది ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకా గాజులు కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా దొరికిపోతాయి. మళ్ళీ రోజు మనకి ఏ చీర పైన ఆ గాజులు కావాలనుకుంటే ఇలా తాడు ఉంటుంది కదా, ఎందుకంటే గాజుల్లో బీరువాలోకి ఉంటాయి, గాజుల పెట్టెలు కూడా దొరుకుతున్నాయి. కానీ చాలామంది కొనలేని వాళ్ళు ఇలా సుతిలి తాడుతోటి ఏ దానికి అది విడివిడిగా కట్టుకున్నారనుకోండి, తీసేసుకొని మనము ఇలా వేసుకోవచ్చు. ఏ చీర కట్టుకుంటే ఆ చీర మీదకి మనకు ఈజీగా దొరుకుతుంది. లేదు అంటే ఒక జాగలైనా మనము ఇలా దొడ్డు దారం రీలు ఉంటుంది కదా, ఆ దారం రీలుతోటి ఇలా కట్టేసుకున్నాం అనుకోండి, ఆ దారం విప్పేసుకొని మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు పెట్టుకున్న స్థలం లేకపోతే ఇలాంటి పెద్ద బ్యాగు ఉంటుంది కదా, ఆ బ్యాగులో మనము అన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఒక జాగలో ఉంటుంది. మనం ఇలా మొలకు వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక చోటే